షూటింగ్ లో బాలీవుడ్ హీరోకు గాయాలు. బుకింగ్స్ లో రికార్డు బద్దలు కొడుతున్న సైరా. రామాయణ్ చరిత్ర సృష్టిస్తుందన్న ఏఆర్ రెహమాన్. ఇలాంటి సినిమా అప్డేట్స్ టాప్ 10 సినిమా న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ గాయపడ్డారు. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న కింగ్ షూటింగ్ లో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అయితే అత్యవసర చికిత్స నిమిత్తం షారుఖ్ ను అతని బృందం అమెరికా తీసుకువెళ్లినట్టు టాక్ వినిపిస్తోంది. ఓ యాక్షన్ సన్నివేశంలో డూప్ లేకుండా స్టన్ చేస్తుండగా ఆయనకు గాలైనట్టు తెలుస్తోంది. గాయం తీవ్రమైంది కాదని కండరాల గాయం సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం గుంటూరు కారం సినిమాపై ట్రోల్స్ ఎందుకు వచ్చాయో ఇప్పటికీ అర్థం కావట్లేదన్నారు ప్రముఖ నిర్మాత నాగవంశీ. గుంటూరు కారం మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ డే, సెకండ్ డే నుంచే బాగా ట్రోల్ చేశారన్నారు. అంత ట్రోలింగ్ ఎందుకు చేశారో తనకు అర్థం కావట్లేదని చెప్పారు. ఓటీటీలోకి ఎక్కడా కూడా ఆ చిత్రం బాలేదు అని టాక్ రాలేదన్నారు. అందులో ట్రోల్ చేయాల్సినంత స్టఫ్ ఏముందో అర్థం కాలేదని చెప్పారు. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో ప్రముఖ దర్శకుడు మోహిత్ సూరి రూపొందించిన రొమాంటిక్ డ్రామా సయారా రిలీజ్ అయిన ఈ మూవీలో అనంజ పాండే సోదరుడు అహన్ పాండే, అనీత్ పద్దా జంటగా నటించారు. ఈ కొత్త జంట నటించిన సినిమా అయినప్పటికీ సయ్యారా అడ్వాన్స్ బుకింగ్ లో సంచలనం సృష్టించింది. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి బాలీవుడ్ దిగ్గజాల చిత్రాల అడ్వాన్స్ బుకింగ్ రికార్డులను బద్దలు కొట్టింది. సయ్యారా మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ లో ఏకంగా 9.39 కోట్లు వసూలు చేసింది. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఇందులోని ఓ సన్నివేశం షూటింగ్ కు సంబంధించిన చిత్రాలను కొందరు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. తాజాగా దీనిపై నిర్మాణ సంస్థ స్పందించింది. అనధికారికంగా షూటింగ్ రికార్డ్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం హరిహర వీరమల్లు కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో వారం రోజుల్లో థియేటర్లలో విధ్వంసం సృష్టించేందుకు వీరమల్లు రెడీ అయింది. జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో పవన్ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను స్టన్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మూవీ ఆన్లైన్ టికెట్ బుకింగ్స్ లో సత్తా చాటుతోంది. 3 లక్షల మంది ప్రేక్షకులు ఈ మూవీ కోసం ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్లు బుకింగ్స్ ప్లాట్ఫామ్ సంస్థ ప్రకటించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మరో చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు ఈ సెప్టెంబర్ 2 పవన్ బర్త్డే రోజున ఓ సాలిడ్ ట్రీట్ రాబోతోందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం రామాయణ. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు హాలీవుడ్ మ్యూజిక్ దర్శకుడు హన్స్ జిమ్మర్ తో కలిసి స్వరాలు అందించనున్నారు ఏఆర్ రెహమాన్. ఇంత పెద్ద ప్రాజెక్టుకు ఇలాంటి గొప్ప సంగీత దర్శకుడితో కలిసి పనిచేస్తారని తానే కాదు ఎవరు ఊహించి ఉండరని అన్నారు. రామాయణ సినిమా అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఖచ్చితంగా చరిత్ర సృష్టిస్తుందని చెప్పారు రెహమాన్. అదిరిపోయే స్టెప్పులు, సహజమైన నటనతో కుర్రకారును ఉరుతులుగిస్తోంది నటి శ్రీలీల. ప్రస్తుతం జూనియర్ గా థియేటర్లలో సందడి చేస్తున్న ఈ భామ కాలీవుడ్, బాలీవుడ్ అంటూ ఇతర భాషల్లోనూ రాణిస్తోంది. ఇప్పటికే శ్రీలీల కార్తీక్ ఆర్యన్తో కలిసి హిందీలో ఓ సినిమాలో నటిస్తూ ఉన్నారు. తాజాగా మరో బాలీవుడ్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ తో కలిసి ఆమె ఓ సినిమా కోసం జోడీ కట్టినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. రామాయణ మూవీలో సీతగా సాయి పల్లవిని తీసుకోవడం వెనుక కారణాలని తెలిపారు కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ ఛబ్రా. సాయి పల్లవిని సీత పాత్రకు ఎంపిక చేయడానికి ఎన్నెన్నో కారణాలు ఉన్నాయన్నారు. అందం కోసం సర్జరీలు చేయించుకోలేదని, సహజ అందమే బాగుంటుందని, అందుకే ఆమెను తీసుకున్నామని ముఖేష్ ఛబ్రా తెలిపారు. ఐకానిక్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చాలా కాలంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న హాలీవుడ్ ఫ్రాంచైజీలలో ట్రాన్ ఒకటి. ఈ ఫ్రాంచైజీలో 3వ భాగం ట్రాన్ ఏరీస్ రానుంది. తాజాగా వాల్ట్ డిస్నీ స్టూడియోస్ పిక్చర్స్ ఈ చిత్రం అక్టోబర్ 10న విడుదలకు సిద్ధం అంటోంది. మొదటి ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి జోచిమ్ డ్రోనింగ్ దర్శకత్వం వహించారు.